చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధానానికి వెళదాం. పరిశుద్ధుడగు దేవా, దయగల తండ్రి, మీకు అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సంఘంగా కూడి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, అనేకమైన సత్యాలు తెలుసుకోవడానికి మీరు మమ్మల్ని సమకూర్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అలనాడు నేను ఇజ్రాయెల్ జనాంగము అరణ్య ప్రాంతంలో ప్రభా ఎటుపోవాలో తెలియక తిరుగాడుతున్న సమయంలో పరలోక ద్వారాలు తెరిచి ప్రభా వారికి సమృద్ధిగా మన్నాను అందించిన దేవుడవు. ఏనాటికి సరిపడా ఆహారాన్ని అందించిన దేవుడిగా మీరున్నారు. మాకు ఆత్మీయ ఆహారాన్ని సంపూర్ణంగా అందించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. నేటికి కావాల్సిన ఆహారాన్ని మీరు మాకు దయచేయండి. సంతృప్తితో తండ్రి ప్రభా ఈ స్థలంలోంచి మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటాం. ఆ రీతిగా తండ్రి ప్రభా మాట్లాడే సజీవుడైన దేవుడిగా మీరు ఉండగా, పొదల చాటు నుంచి మాట్లాడిన దేవుడిగా మోషేతో దేవా మాతో నువ్వు మాట్లాడి మా జీవితాలను సరిచేయమని, మీకు ప్రభా ఉపయోగకరంగాను అనేక మందికి మేలుకరంగాను మేము ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ, మహోన్నతుడగు శ్రేష్ఠుడగు దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమె. ఈరోజుకున్న స్పెషాలిటీ ఏంటి? ఫాదర్స్ డే. గుడ్. ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? హ్యాపీ చెప్పారా? మన ప్రశ్నలు ఎందుకు అట్లా విచిత్రంగా చూస్తున్నారు? చెప్పారా? మీ ఫాదర్స్ చెప్పారా? చెప్పలేదు. చెప్పారా? చెప్పలేదు. చెప్తారా? ఆలోచనలో ఉన్నట్టున్నారు కొంతమంది. సరే, ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటంటే, హ్యాపీ బర్త్డే అని చెప్పిన, రైట్, హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పిన, హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పిన, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పిన, చెప్పేవారు చాలా క్యాజువల్గానే మీది బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తారు, రైట్. చెప్పేవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, ఈయన పెద్ద ఆయన కదా కాబట్టి ఫాదర్ కదా అని హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పేస్తారు. అయితే వింటున్న మనకి రావాల్సిన ప్రశ్న ఏంటి అంటే, హ్యాపీ బర్త్డే అని చెప్పగానే పుట్టినందుకు నేను సంతోషంగా ఉన్నానా అని ఆలోచించుకోవాలి. హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే ఏం ఆలోచించుకోవాలి చెప్పండి? తండ్రిగా నేను సంతోషంగా ఉన్నానా? లేకపోయినప్పుడు ఎంతమంది ప్రపంచము దేశాలు అన్నీ హ్యాపీ ఫాదర్స్ డే చెప్పినా తండ్రిగా నీకు సంతోషం లేదనుకోండి, తండ్రిగా సమాధానం లేదనుకోండి, చేసుకుంటున్న పుట్టినరోజు బర్త్డే నీదే, కిలోల కొద్ది కేక్ తెచ్చారు, వేసుకున్న బట్టలను బట్టి నీకు సంతోషం లేదనుకోండి, ఎంతమంది ఎన్ని రకాలుగా హ్యాపీ బర్త్డే చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. భర్తగా నువ్వు హ్యాపీగా లేవు, భార్యగా నువ్వు హ్యాపీగా లేవు, ప్రపంచం మొత్తం టీవీల్లో సోషల్ మీడియాలో అన్ని చోట్ల హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకోండి, మీకంటే ఎక్కువ మీ ఫ్యాన్స్ కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకోండి, మీరిద్దరు హ్యాపీగా లేకపోతే వాళ్ళు చేస్తున్న సెలబ్రేషన్కి, వారు చెప్తున్న హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ దానికి అర్థం ఉందా? మన ప్రశ్న అర్థమైందా? ఒకవేళ వాళ్ళ పేర్లు తీసుకొస్తున్నది అనుకోకండి. ఇప్పుడు సమంత గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం అని చెప్పామనుకోండి, ఎప్పుడు రెండో పెళ్లి కాకముందు ఏమంటది? ఎటకారం చేసిన చాలనైనా అంటది. ఎందుకని? రైట్, మీకు తెలుసు. సో ఈరోజు నా ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు మనం చూడబోయే విషయం కూడా దేని గురించి అంటే, తండ్రిగా హ్యాపీ ఫాదర్స్ డే అని అనేక మంది చెప్తా ఉన్నప్పుడు, కుటుంబాల్లో తండ్రిని మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, కుటుంబాలలో తండ్రిగా నీ భర్త నీ కనిపిస్తూ ఉంటా ఉన్నప్పుడు, తండ్రిగా నీ తమ్ముడో అన్నయ్యో నీ కుటుంబంలో నీ జీవితంలో కనిపిస్తున్నప్పుడు, తండ్రిగా మీ కుటుంబంలో ఉన్నవారు కనిపిస్తూ ఉన్నప్పుడు,
తండ్రిగా దేవుడిచ్చిన బాధ్యతని వారు నెరవేరుస్తున్నారా? ఆర్ దే హ్యాపీ బీయింగ్ ఎ ఫాదర్? ఆర్ యు హ్యాపీ బీయింగ్ ఎ ఫాదర్? తండ్రిగా ఉన్నందుకు దేవుని వాక్యపు విలువలలో సంతోషంగా ఉన్నావా? ఈ విషయాలు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉన్న టైంలో చాలా క్లుప్తంగా తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు చరిత్రలో జరిగిన నిజమైన సంఘటన, రెండో ప్రపంచ యుద్ధం సమయానికి జరుగుతున్న సంఘటన, జర్మనీ దేశంలో జరిగిన సంఘటన. ఆ దేశానికి, జర్మనీ దేశంలో ఉన్న ఒక ప్రాంతానికి తెలుగులో ఇలా వస్తుంది మీనింగ్. ఏమని అంటే, వంగిపోయిన మెడలు ఉన్నవాళ్ళు. ఆ ఊరుకున్న పేరేంటి? వంగిన మెడలు ఉన్నవాళ్ళు. ఎందుకు వచ్చింది ఆ పేరు ఆ ఊరికి అంటే, ఎవరైనా వ్యక్తులు ఆ ఊరిలో తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి మీ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఫేస్ని బట్టో లేకపోతే ఆ వ్యక్తి వేసుకున్న బట్టలను బట్టో వాళ్ళెవరు అని ఐడెంటిఫై చేసేవాళ్ళు కాదు, కానీ కింద వాళ్ళు వేసుకున్న షూస్ ఏంటి అని చూసేవాళ్ళు. కాబట్టి ఇట్లా మెడలు వంగి ఉంటాయి కాబట్టి ఆ ఊరికి వచ్చిన పేరు వంగిన మెడలు కలిగిన ఊరు. దేశం రెండుగా ఆ ఊరు రెండుగా విడిపోయింది. ఎలా గుర్తుపడతా ఉన్నారు వ్యక్తుల్ని, వచ్చిన వారిని అంటే, వారు వేసుకున్న చెప్పులను బట్టి, వారు వేసుకున్న షూలను బట్టి గుర్తుపడతా ఉంటా ఉన్నారు. ఈ రకమైన చెప్పులు వేసుకున్నవాడు, షూస్ వేసుకున్నవాడు మావాడు, ఈ రకమైన చెప్పులు వేసుకున్నవాడు, షూస్ వేసుకున్నవాడు మావాడు కాదు అని ఊరు మొత్తం డిసైడ్ అయిపోయింది. దీని అంతటికీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఒక ఆయనకి చెప్పులు కుట్టే స్కిల్ ఉంది, షాప్లో పనిచేసేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. ఎంతమంది? ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు అడల్ఫ్, రెండోవాడి పేరు రూడల్ఫ్. అడల్ఫ్, రూడల్ఫ్. తండ్రి పేరు డాజ్లర్. ఈ ముగ్గురు ఉన్నారు. తండ్రికి వచ్చిన పని ఏంటి? చెప్పులు కొట్టుకోవడం బాగా వస్తుంది, షూ కంపెనీలో పనిచేసేవాడు. ఇద్దరు కొడుకులు కూడా ఆ షూ కంపెనీకి సంబంధించిన చాలా ట్రిక్స్ నేర్పించాడు. అయితే ఈ పెద్ద కొడుకున్న విధానం ఏంటి అంటే, ఇంట్రోవర్ట్, తెగించి మాట్లాడు. బయటికి పోయి పనిచేయడం సరిగ్గా రాదు. ఎంత పని ఇచ్చినా, ఎంత కష్టమైనా ఇంటిలో ఉండి చేయడం తనకు బాగా వచ్చు. బాగా డిజైన్ చేయగలుగుతాడు, బాగా స్కిల్ఫుల్గా వర్క్ చేయగలుగుతాడు. 10 మందిలో పోయి మాట్లాడడం చేత కాదు. రెండో వాడు రూడల్ఫ్కున్న కల్చర్ ఏంటి అంటే, వాడు నేర్చుకున్నది ఏంటి అంటే, వాళ్ళ నాన్న దగ్గర నుంచి బయటకు పోయి మాట్లాడడం బాగా వచ్చు. 10 మందిలో వదిలేస్తే 10 మందితో ఫ్రెండ్ అయిపోయి చేస్తాడు. ప్రపంచం మొత్తం చుట్టేసి రామంటే హ్యాపీగా చుట్టేసి వస్తారు. సో ఇద్దరు రెండు రకాల వడవరిలో ఉన్నారు. పెద్దవాడేమో బయట పోయి మాట్లాడడం రాదు, రైట్? చిన్నవాడికి బయటకు వెళ్లకుండా ఉండలేడు. ఇంట్లో కూర్చోరా అంటే ఇంట్లో ఉండలేడు. పెద్దవాడిని బయటకు పోయి ఏదైనా పని చేసుకోరంటే బయటకు పోలేడు. ఇద్దరు రెండు రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇద్దరు పెరుగుతారు, పెద్దవాళ్ళు అయ్యారు. చాలా స్కిల్ఫుల్గా తండ్రి నేర్పించిన ఆ షూస్ కుట్టే పని అంతా నేర్చుకున్నారు. ఇద్దరు కలిసి తండ్రికి చాలా గర్వకారంగా అనిపించేలాగా ఏం చేశారు అంటే, ఇప్పటి వరకు తండ్రి ఒక చిన్న షూ కంపెనీలో పనిచేస్తూ నేర్చుకున్న స్కిల్ అంతా ఇద్దరు కొడుకులకు నేర్పిస్తే, ఇద్దరు కలిసి ఒక షూ కంపెనీ పెట్టారు. చాలా పెద్ద షూ కంపెనీ పెట్టారు. తండ్రి చాలా సంతోషపడ్డాడు. అరే, నేను వర్కర్గానే మాత్రం మిగిలిపోయినా నా లైఫ్లో, నా కొడుకులు వర్కర్లు కాదు, ఏంటి ఓనర్లో కంపెనీ పెట్టుకున్నారు మంచిగా అనుకున్నాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇంట్రోవర్ట్గా బయటికి ఏ విషయాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడని మనస్తత్వంలో ఉన్న పెద్దవాడికి, సేల్స్ మ్యాన్ కింద లేకపోతే బయట జనాలతో చాలా చక్కగా బిజినెస్ని డీల్ చేయగలిగే చిన్న కొడుక్కి, ఇద్దరికి పొత్తు కుదరలేదు. ఇద్దరికి గొడవలు వచ్చినాయి, విడిపోయే పరిస్థితి వచ్చింది. విడిపోయారు. పెద్దవాడు ఒక కంపెనీ పెట్టుకున్నాడు సెపరేట్గా, చిన్నవాడు ఇంకో కంపెనీ పెట్టుకున్నాడు. తండ్రి బ్రతుకున్నంత కాలము ఇద్దరు కొడుకులను ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. తమ్ముడు చనిపోతున్నాడు అనే న్యూస్ తెలిసింది అన్నకి. మధ్యలో ఉన్న కొంతమంది, సార్ అడల్ఫ్ గారు, మీ తమ్ముడు రూడల్ఫ్ చచ్చిపోతున్నాడు సార్ అంటే, ఆడమోహనం చూడను అన్నాడు. కలిసి కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాఫిట్స్ చూశారు మంచిగానే. వచ్చిన విభేదాల వాళ్ళు విడిపోయారు. ప్రపంచ దేశానికి ఇద్దరు
స్టాండర్డ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ని ఇచ్చారు. ఆ కంపెనీస్లో అడల్ఫ్ పెట్టుకున్న కంపెనీ పేరు అడిడాస్, రోడాల్ఫ్ పెట్టుకున్న కంపెనీ పేరు పూమా. షూస్ కొనుక్కునే ప్రతి ఒక్కరికి 2 పేర్లు తెలుసు. అది విచిత్రం ఏంటి అంటే, కొడుకులిద్దరూ బిజినెస్ చేసుకునే విషయంలో సక్సెస్ఫుల్. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ నడుస్తూ ఉంది, ఫుట్బాల్. ఈ ఫుట్బాల్కి అందించే బెస్ట్ స్పోర్ట్స్ షూస్ ఈ 2 కంపెనీలు అందిస్తూ ఉంటాయి, అడిడాస్ ఆర్ పూమా. వారు వారి 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 ఇద్దరి జనరేషన్ అయిపోయింది, వాళ్ళ పిల్లల జనరేషన్ నడుస్తూ ఉంది, వాళ్ళ మనవళ్ళ జనరేషన్ నడుస్తుంది. కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపట్టగలిగే కంపెనీస్ ఏంటి అంటే అడిడాస్, పూమా. అయితే దాని వెనకాల ఉన్న చీకటి బాధాకరమైన సత్యం ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ఎ ఫెయిల్డ్ ఫాదర్. ప్రపంచానికి కనిపించేది అడల్ఫ్కి ఏంటండి, మంచి కంపెనీ పెట్టుకున్నాడు. ఈ రోజుకి మన ఊర్లో కూడా, బడంగపేటలో కూడా అడిడాస్ షూ వేసుకునే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? రోడల్ఫ్కి ఏమైందండి, మంచి కంపెనీ పెట్టుకున్నాడు, ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాడు, ప్రపంచ దేశంలో దిగ్గజాలండి వాళ్ళు. రన్నింగ్ చేసేవాళ్ళైనా, ఫుట్బాల్ ఆడేవాళ్ళైనా, క్రికెట్ ఆడేవాళ్ళైనా ఖచ్చితంగా పూమా షూస్ వాడతారు. అంత అంత గొప్పదైన సామ్రాజ్యం ఏర్పరచుకున్న వారికి ఏంటి తక్కువ అంటే, ఏం తక్కువైంది వాళ్ళిద్దరికి? సహోదరుల ఐక్యత. సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పిన విషయం అర్థం చేసుకోండి. మనం ఎవరిని చూస్తున్నాం? డబ్బుల పరంగా, బిజినెస్ పరంగా సెటిల్ అయ్యి బాగా సంపాదించుకున్నాడు, బాగున్నారు జీవితం, వాళ్ళండి ఆదర్శం అంటే అని మనం చూస్తుంటే, తండ్రికి ఉన్న వేదన, నేను చనిపోయే నాటికి నా కొడుకులిద్దరూ ఒకటిగా లేరు. సేమ్ దేవుని వాక్యంలో జరిగింది. నేను నా టైంని బట్టి 2-3 వ్యక్తులను చూపించిన ప్రయత్నం చేస్తాను, అయితే నన్ను మన్నించండి. వారు 2-3 మనం ఇప్పటి వరకు చూసిన విధానం చాలా అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఈరోజు మనం వారి గురించి చూడబోయే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. కానీ నేను చూపించాలనుకుంటున్నది, దేవుడు నాకు ఇచ్చిన తలంపుని బట్టి నేను మాట్లాడుకుంటున్న ప్రయత్నం చేస్తున్నది ఏంటి అంటే, తండ్రిగా నీ బాధ్యత ఏంటి? అనేక మంది నీకు హ్యాపీ ఫాదర్స్ డే చెప్తా ఉన్నప్పుడు థ్యాంక్ యూ అని రెస్పాండ్ అవ్వడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఏమని అంటే, నిజంగా నా కొడుకుకి నేను దైవికమైన తండ్రిగా ఉన్నానా? తండ్రి బాధ్యతను నేను నెరవేరుస్తున్నానా? దేవుడు నన్ను చూసి నీ కొడుకులకి, నీ కుమార్తెలకి, నీ తరం వారికి నువ్వు మంచిదైన తండ్రిగా ఉన్నావు అని చెప్పగలడా అని ఆలోచించుకుని, అవును, దేవుని వాక్యపు వెలుగులో నేను కట్టబడే రీతిలో తండ్రిగా నేను ఉన్నాను అనుకున్నప్పుడు సంతోషంతో థ్యాంక్ యూ అని చెప్పడం నేర్చుకున్నాను. ముందుకెళ్ళిపోదాం. ఈ ఇద్దరికి చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్ ఎవరంటే, ఎవరు దేవుని వాక్యంలో? ఇంతకుముందు కూడా చూసాం మనం. ఇస్సాకు తండ్రి, 2 కొడుకులు. ఇందులో తండ్రి బాధ్యతతో పాటు చాలా విషయాలు చూస్తాం, కాబట్టి చాలా త్వరగా వెళ్ళిపోదాం. కొంత ఎక్కువ వాక్య భాగమే చదువుతాము, అటు ఇటు తిరగము, కానీ ఎక్కువ చదువుతాం. ఒకసారి 27వ అధ్యాయం, ఏం బుక్? ఆదికాండం. గుడ్, అందుకే చెప్పలేరు. ఇస్సాకు, యాకోబులు ఎక్కడ ఉంటారో మనకు తెలవాలి. ఆదికాండం 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మా మైక్లో చదువుతారా? ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా,
అని అతనిని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఉమ్, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, ఉమ్, నా మరణ దినము నాకు తెలియదు, ఉమ్, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. ఉమ్, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. చాలు. ఇక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఏం జరుగుతుంది? ప్రపంచాన్ని తలకిందులు చేసిన చాప్టర్ అది. చరిత్రని గందరగోళం చేసేసిన చాప్టర్ అది. ఏం జరిగింది? ఇస్సాకు ఉన్నాడు, తండ్రి. తనకి 2 కుమారులు. ఎవరెవరు? ఏసావు, యాకోబు. పెద్దవాడు ఎవరు? ఏసావు. చిన్నవాడు ఎవరు? యాకోబు. రైట్. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. సో ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు? ఏసావుని పిలిచాడు. నేను చెప్పినట్టుగా అడల్ఫ్ రూడల్ఫ్కి ఉన్నట్టుగానే ఇద్దరు మనస్తత్వాలు చాలా డిఫరెంట్. ఎవరివి? ఏసావు, యాకోబుది. యాకోబుకున్న విధానం ఏంటి అంటే కిచెన్లో తల్లి చుట్టూనే తిరిగే అలవాటు. ఎక్కడ? తల్లి చుట్టూనే. తల్లికి కావాల్సిన ఎమోషనల్ బాండ్ని ఎవరిస్తున్నారు? యాకోబు ఇస్తున్నాడు. స్త్రీలు కొంత ఎమోషనల్గా ఉంటారు, మగవాళ్ళు కొంత రేషనల్గా ఉంటారు. మా పిల్లవాడు మా జోయష్ తిరుగుతూ ఉంటాడు కదా, గబుక్కుని మీ ఇద్దరం ఎక్కడ ఉండి కానీ పడిపోతున్నాడు అనుకోండి, నా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే ఏమన్నా గట్టిగా తెగిలే అవకాశం ఉందా, పర్వాలేదా అని నింపాదిగానే చూస్తాను పురుషుడిగా. నాకు తల్లిగా తనకున్నది ఏంటి అంటే పరుపు మీద పడుతున్నా పడిపోతున్నాడు అనే దాంట్లో గట్టిగా అరవడమో లేకపోతే అయ్యో. రైట్. ఎమోషనల్గా తల్లులు ఉంటారు. తండ్రులు ఎలా ఉంటారు? కొంత రేషనల్గా ఉంటారు, రీజనింగ్ అప్లై చేస్తూ పర్లేదు ఏమవుతుంది, చిన్న దెబ్బ అవుతుందేమో మహా అయితే, సరే ఒకవేళ దెబ్బ తగిలింది అనుకో ఇప్పుడు ఎట్లా తీసుకెళ్ళాలి హాస్పిటల్, ఇట్లా రీజనింగ్ ఉంటుంది తప్ప పరిగెట్టుకుంటూ జంప్ చేయాలి లేకపోతే అరిసేయాలి ఇట్లా ఉండదు. రైట్. సో ఇప్పుడు చిన్నవాడు ఎక్కడున్నాడు? తల్లి దగ్గర పెరుగుతున్నాడు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాడు. రైట్. ఏమొచ్చు బాగా యాకోబుకి? ఈ వంట చేయడము లేకపోతే ఇవంతా బాగా స్కిల్ఫుల్. ఎందుకని? కిచెన్లో తల్లికి సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి, తల్లి దగ్గర ఎక్కువ విషయాలు నేర్చుకుంటున్నాడు కాబట్టి, తల్లికి ఎక్కువ అటాచ్డ్గా ఉన్నాడు కాబట్టి. అర్థమవుతుందా? పెద్దవాడి పరిస్థితి ఏంటి? కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం రాదు, నేను చేయడం ఏంటి అంటాడు. అరే బాబు కొంచెం టీ పెట్టడే, ఆడవాళ్ళు చెప్పే పనులు నా చెప్తావు అంటాడు. ఎవరు? సార్. అది చిన్నవాడిని యాకోబు వేసి బాబారే కొంచెం కూర ఉంటారా అంటే ఏం చేయమంటావు? అందులో ఈ మోడల్లో చేయమంటావా, ఆ మోడల్లో చేయమంటావా, హోటల్ స్టైల్ కావాలా? ఎవరు? అర్థమవుతుంది కదా? ఇద్దరు డిఫరెన్స్ ఉంది. ఇద్దరు డిఫరెన్స్ ఉన్నప్పుడు తండ్రిగా తండ్రి ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేయాలి? సరేలే అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు కదా వదిలేద్దాం అని వదిలేయాలా? లేకపోతే వీడుకున్న క్యారెక్టర్ ఏంటి, వీడు ఎట్లా ఆలోచిస్తున్నాడు, వీడి జీవితం ఏమవుతుంది, వీడు ఎలా పెరగాలి అని దగ్గరుండి అరే బాబు మనం ఉన్న కల్చర్లో బయటికి పోయి వేటాడడం, బయటికి పోయి స్థావరాన్ని పెట్టుకోవడం ఇదంతా అవసరం రా అన్న. ఎలాగైతే బయటికి పోయి వేటాడి ఒక గుడారం పెట్టుకుని ఈ పరిస్థితిలో ఉన్నాడో, అంత కాకపోయినా నీకు కొంతైనా ఆ స్కిల్ రావాలిరా బాబు అని నేర్పించుకోవాలి. ఎవరు? తండ్రి. అయితే ఇస్సాకు చేసింది ఏంటంటే నేర్పించకపోగా ఒకసారి వెనక్కి రండి. 25వ అధ్యాయం 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పారు? వీరు పుట్టడానికి ముందే, యాకోబు ఏసావులు పుట్టడానికి ముందే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చాలా స్పష్టంగా ఎవరికి చెప్పాడు? తల్లి అయినా రెబ్కాకు చెప్పాడు. ఏమని? అమ్మా నీ కొడుకులు ఇలా ఉంటారు, మీరు ఏమైనా చేయండి, కానీ ఖచ్చితంగా చివరికి ఏ రిజల్ట్ వస్తుంది అంటే
పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఎవరు చెప్పారు ఈ మాటని? దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మరి భార్య ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు దాటిపోయింది. ఒకసారి ఆ మాట కూడా చూస్తారా? 26వ అధ్యాయం 34వ వచనం. నేను మళ్ళీ వచనం దగ్గరికి వస్తాను. ఏశావు 40 సంవత్సరంలో అయిన వాడైనప్పుడు. ఏశావుకి 40 సంవత్సరాలు అంటే యాకోబుకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? సేమ్ కదా, ఇద్దరు కవలలు కదా. హిత్తీయుడైన చాలు, రైట్. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? దీవించడానికి పూనుకున్నాడు. ఎవరిని పిలిచాడు? ఏశావుని పిలిచాడు. ఏమన్నాడు? అయ్యా వేటాడి తీసుకురా, నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు చేసిన ప్రాఫెసీ ఏంటి? పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవుతాడు. ఇప్పుడు పెద్దవాడు ఎవరు? ఏశావు. మరి ఇస్సాకు పూనుకుని పెద్దవాడైన ఏశావుని దీవించేస్తే అది దేవుడు చేసిన వాగ్దానానికి విరుద్ధమా అనుకూలమా? గట్టిగా. 2 విషయాలు. మొదటిది ఏంటి అంటే 25వ అధ్యాయం 23వ వచనంలో ఏదైతే దేవుడు తెలియజేశాడో ఎవరికి చెప్పాడు? తల్లికి చెప్పాడు. తల్లికి తండ్రికి వారి సంసార జీవితం బాగుంటే, వారి అండర్స్టాండింగ్ చక్కగా ఉంటే, అర్థమవుతుందా? తల్లి ఏదో ఒక సందర్భంలో, బాబు పొరపాటున ఎప్పుడైనా జీవితకాలంలో చిన్నవాడిని పెద్దవాడిని దీవించేస్తావేమో, ఆ పని చేయొద్దు. ఎందుకంటే దేవుడు చెప్పింది చిన్నవాడు పెద్దవాడికి యజమానిగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. కాబట్టి ఈ విషయం మైండ్లో పెట్టుకోనైనా, నువ్వు గబుక్కుని పెద్దవాడిని దీవించేసావు అంటే దేవుని చేసిన వాగ్దానానికి వ్యతిరేకమవుతుంది, దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు. పొరపాటును కూడా దేవునికి ప్రణాళికకి వ్యతిరేకంగా నువ్వు చేయొద్దు అని చెప్పి ఉండాలి. ఇప్పుడు వారిద్దరి సంసార జీవితం బాగున్నాం. ఒకవేళ బాగోలేదనుకోండి, చెప్పుండేదా? నాకు అర్థమైంది ఏంటి అంటే, అయితే ఇస్సాకు దేవుడు చేసిన వాగ్దానం ఎరిగి యాకోబునే దీవించాలి, కానీ యాకోబు తల్లి చుట్టూనే తిరుగుతున్నాడు. నాకు నచ్చినట్టుగా నేను వీడు నా కొడుకు అని చెప్పుకునేటట్టుగా ఉన్నది యాకోబు కాదు, ఎవరు? ఇస్సాకు. కాబట్టి ఈసారికి ఇలా కలుద్దాంలే అనుకున్నాడేమో ఇస్సాకు. దేవుడు ఆపితే చూద్దాంలే అనుకున్నాడేమో, తెలియదు. పూనుకున్నాడు దేనికి? దీవించడానికి. ఎవరిని దీవించడానికి పూనుకున్నాడు? ఎవరినైతే దేవుడు దాసుడుగా ఉంటావని చెప్పాడో ఆ వ్యక్తిని దీవించడానికి పూనుకున్నాడు. నేను చెప్పినట్టుగా అయితే దేవుని యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా పోవడానికి లేదు. అంటే చక్కగా తండ్రి యొక్క చిత్తంలో దేవుని ప్రణాళికలో పెళ్ళి అయ్యింది. కానీ మా జాగ్రత్తగా వినండి, పెళ్ళైన వాళ్ళందరూ ఎవరికి? ఇస్సాకుకి, రెబెకాకి చక్కగా అబ్రహాము దగ్గరుండి పెళ్లి చేయించాడు. ఇస్సాకు పోలే. ఎవరు పోయారు? అబ్రహాము ఒకళ్ళని పంపించాడు. ఈ కనాను దేశంలో ఉన్న వాళ్ళు ఎవరిని నా కొడుకు నేను పెళ్లి చేయను. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ మాట నేను అంతకుముందు చెప్పినప్పుడు కూడా చెప్పాను. కనాను దేశంలో ఉన్న ఎవరిని కూడా నేను నా కొడుకుకి చేయను. అలాగని కొడుకుని పంపించలేదు. నీకు నచ్చిన వాళ్ళు చేసుకోరా అనలే. మావాడు ఇష్టం అండి, మావాడు ఎవరిని తీసుకొస్తా వాళ్ళు చేసేస్తాను అంటలేడు అబ్రహాము చాలా చక్కగా ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి, దేవుడు తనకు తెలియజేసిన చిత్త ప్రకారంగా ఏం చేశాడంటే, తన పూర్వీకులు, తన భార్య సారా పూర్వీకులు ఎక్కడున్నారో అక్కడికి ఒక సేవకుని పంపించి, అయ్యా నువ్వు పోయినప్పుడు అక్కడ ఉన్న వారిలో నా భార్య అయిన సార కుటుంబస్తులు ఉన్న వారిని ఒక స్త్రీని తీసుకురామన్నప్పుడు ఆయన పోయి రెబెకాని తీసుకొచ్చినప్పుడు వారు ఆమెను చేర్చుకుంటారు.
నా పాయింట్ అర్థమవుతుందా? జాగ్రత్త అర్థం చేసుకోండి దయచేసి. కొన్ని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆ విషయాన్ని చూస్తారా? 24వ అధ్యాయం 43వ వచనం, 44, 45 వచనం. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చదవండి. ఉమ్. అనుకున్నట్టు చాలించక ముందే ఉమ్, ఉమ్, ఉమ్. ముక్కుకు కమ్మియును. ఉమ్, ఉమ్. అమ్మ చాలు. మరి మీకు విషయం అర్థమైంది కదా? ఎవరు పోయారు పెళ్లి చేసుకోవడానికి? ఇస్సాకు పోలేదు. ఇస్సాకు సొంత పెత్తనంతో పోయి రెబకాని తెచ్చుకోలేదు. ఎవరు తెచ్చారు రెబకాని? అబ్రహాము తన తండ్రి పంపించగా, జాగ్రత్త అర్థం చేసుకోండి, దీని దగ్గర నేను మళ్ళీ వస్తా. తండ్రి పంపించగా ఆయన పోయి తనకు తెలిసిన దేవుని యొక్క విధానంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అయ్యా, నాకు ఎలా కనిపెట్టాలో నాకు తెలియదు కదా, కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో, ఇక్కడికి వచ్చే స్త్రీలలో ఎవరైతే నేను తాగడానికి మాత్రమే కాకుండా నాతో పాటు ఉన్న ఒంటెలకు కూడా నీళ్లు పట్టుకోమని ఏ స్త్రీ దగ్గర చెప్తుందో ఆమెనే నువ్వు ఏర్పాటు చేసిన ఇస్సాకు భార్య అని నమ్మాడు. అలా ప్రార్థన చేసుకోగానే రెబ్కా వచ్చింది. ఆయన నీళ్ళు అడగానే నీళ్ళు ఇచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి. అబ్రహాం ఏం చేశాడు ఇతను పంపించడానికి ముందే అంటే బంగారపు వస్తువులను పంపించాడు. ఈ స్త్రీ ఎప్పుడైతే రెబ్కా ఎప్పుడైతే నీళ్లు తాగనైనా నీ ఒంటలు కూడా పోసుకోమనగానే నమ్మేశాడు దేవుని ఏర్పాట్లో ఉన్న స్త్రీ ఇవిడే అనుకుని. వెంటనే ఏం చేశాడు ఆయన? ముక్కు కమ్మి చేతులకి సంబంధించిన వాటిని కూడా ఇచ్చినప్పుడు రెబ్కా తీసుకుందా? తీసుకోలేదా? తీసుకో. అమ్మ, ఈ పాయింట్ చెప్పడం జాగ్రత్త అర్థం చేసుకోండి. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇక్కడే ఉన్నారు అందరూ? వింటున్నారా? ఎవరికి ఇవ్వాలి డబ్బులు? చెప్పండి గట్టిగా. ఎవరు? ఈవిడ తండ్రి పేరేంటి? రెబకా తండ్రి పేరేంటమ్మా? నాహోరు. నాహోరు కనిన కుమారుడకు బెతుయేలు. సరే, బెతుయేలు కుమార్తె కదా. ఇప్పుడు బెతుయేలు ఏం చేయాలి? తన దగ్గర ఉన్న డబ్బులంతా కూడబెట్టి, అయ్యా ఏం చేస్తాం, ఉన్నది 2 కూతుళ్ళు 3 కూతుళ్ళు, ఆడపిల్లలు. ఆడపిల్ల తండ్రికి తప్పదు కదా, ఎప్పటికైనా ఆడపిల్ల ఆడపిల్లే, అందుకే ఆడపిల్ల అంటారు అని డైలాగులు కొట్టకుండా, అయ్యా మరి ఉన్నదంతా ఇదే. అలా జరగలేదండి దేవుని వాక్యంలో. విచిత్రంగా అనిపిస్తుంది మనందరికీ. ఇది వాక్య విరుద్ధం అనిపిస్తుంది. మనం చేసేదంతా కరెక్ట్ కదా, అంతేనా కదా? మనం చేసేదంతా కరెక్ట్. ఆడపిల్ల తండ్రి కూడగట్టి, అంటే మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి షాపుకి పోయినాం అనుకోండి, డబ్బులు వాడే ఇచ్చి ఫోను వాడే ఇస్తాడు. నేను ఎప్పుడు చూడలేదు. మీరు చూసారా? చూడలేదు. డబ్బులు నేనేస్తే ఫోన్ ఆడిస్తాడు.
మన ఇండియాలో ఉన్న సిస్టము, మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్న సిస్టము, లేకపోతే మొత్తం ఉన్న పద్ధతి ఏంటి అంటే పిల్లను ఆడే ఇవ్వాలి, డబ్బులు ఆడే ఇవ్వాలి. అబ్రహాం అలా చేయలే. అబ్రహాం ఏం చేశాడు? అయ్యా, నా కొడుకుకు దేవుని ఏర్పాటులో ఉన్న కోడలు కావాలి, భార్య కావాలి. సారా చనిపోయింది, సారా గుడారం ఖాళీగా ఉంది, ఇంటికి యజమానురాలు కావాలి. నువ్వు పో అని సేవకుడిని పంపించినప్పుడు సేవకుడు పోయి తనకు తెలిసిన విధానంలో చక్కగా దేవునికి ప్రార్థన చేసి, మరి వింటున్నారా, పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేశారు పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి జరుగుతున్నప్పుడు కాదు ప్రార్థన చేసింది, పెళ్లి చేసుకోవడానికి, వీడిని చేసుకోవాలా వద్దా నిర్ణయం తీసుకోవడానికి ప్రార్థన చేసుకున్నారు. ఈ స్త్రీని చేసుకోవాలా వద్దా అని ఆలోచించుకోవడానికి ప్రార్థన చేసుకున్నారు. ఇస్సాకు పోయి 40 సంవత్సరాలు వచ్చినాయి, ఏంది పెళ్లి చేయవా అనలే అబ్రహాంతో. అది ఏ తండ్రి నువ్వు బాధ్యత ఉందా నీకు అని పోరాటం చేయలే. మన మాటలు అర్థమవుతున్నాయా? కూడగట్టిన దాంట్లో అబ్రహాము ఆ రోజు అక్కడున్న కల్చర్ ప్రకారం ఏంటి అంటే చదువుకుని ఉద్యోగాలు చేసే అలవాటు లేదు, ఆ సిస్టమ్ లేదు. ఎంతమంది పిల్లలున్నా పని చేసుకుంటారు. కాబట్టి అబ్రహాం ఆలోచించింది ఏంటి అంటే ఆ కుటుంబానికి, నాబోతు కుటుంబానికి, బెతూయేలు కుటుంబానికి తన కూతురుగా ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చుకుంటా ఉన్నప్పుడు తెలీదు, పంపించినప్పుడు తెలియదు అబ్రహాంకి. ఏ స్త్రీనైనా తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీ ఇంటిలో ఎంతో కొంత పని చేస్తుంది. నేను ఇంటిలో పనిచేసే ఓ వ్యక్తిని తెచ్చుకుంటా ఉన్నప్పుడు దానికి సరిపడా వెల చెల్లించాలి. మీరు ఏదైనా పనికి పోయారనుకోండి, ఈరోజు పని చేసిన వాళ్ళకి కూలి ఇస్తారా? ఆ కుటుంబంలో ఆ స్త్రీ కూడా పని చేస్తుంది. ఆ స్త్రీని నేను తెచ్చుకుంటా ఉన్నప్పుడు ఆ స్త్రీకి సంబంధించిన వెలని నేను చెల్లించాలి. అబ్రహాము మనిషిని కొంటలేడు, ఆ మనిషి చేసే పనికి వెలనిస్తున్నాడు. ఇచ్చాడు, రెబెకాను తీసుకొచ్చాడు. ఒకసారి చూస్తారా 67వ వచనం. అరవై 24వ అధ్యాయం. ఇస్సాకు తల్లి అయిన సారా, అమ్మ దానికి కలిపి చదవకపోతే సారా ఇంకా బ్రతుకున్నట్టు వస్తుంది, ఆవిడ చచ్చిపోయింది అప్పటికి. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి దుఃఖ నివారణ పొంది. అప్పటి వరకు తల్లి గురించి బాధపడుతున్నవాడు ఎప్పుడైతే రెబెకాను చూశాడో, రెబెకాని ఆ సేవకుడు దాసుడు ఎప్పుడైతే తీసుకొచ్చి ఆయన కళ్ళ ముందు నుంచో పెట్టాడో, దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ భార్య ఈవిడే నాయన అనగానే బాగానే ఉంది కానీ అనలే. ఒకసారి నుంచోమని చెప్పు అనలే. అయ్యా నా మాట వినబడుతున్నాయా? నేను ఒక గంట మాట్లాడొస్తా, దాని తర్వాత నిర్ణయం తీసుకుందాం అనలే. ఇప్పుడు అదే కదా పద్ధతి. మా అందరు ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? ఏం చెప్పాడు ఇస్సాకు? మరో ప్రశ్న అడగలేదు, తండ్రి నిర్ణయాన్ని గౌరవించాడు, తండ్రి చేత పంపించబడ్డ దాసుని నిర్ణయాన్ని గౌరవించాడు. అయ్యా దేవుడు ఏర్పాటు చేయగా తీసుకొచ్చాను అని చెప్పగానే ఏం చేశాడు రెబెకాని? మా చేర్చుకున్నాడు. అంతేనా? ఇంకేముంది? ఇంకా ఉంది చూడండి, ఇంకేముంది? చేర్చుకుని ప్రేమించాడు. అక్కడి వరకు బాగానే ఉంది కదా. ఇది ఎవరి జీవితంలో జరిగింది? ఇస్సాకు జీవితంలో జరిగింది. నేను మళ్ళీ వస్తానని చెప్పాను కదా, ఒకసారి ఇక్కడ రండి. 34వ వచనం 26వ అధ్యాయం. ఏసావు 45 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన
బెరియరు కుమార్తెయగు యహోదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బసేమతును తండ్రిగా ఇస్సాకుకి తన తండ్రి అయిన అబ్రహాము ఏ రీతిగా పెళ్లి చేశాడో తెలుసా తెలీదా? ఇప్పుడు ఇస్సాకు తండ్రి అయ్యాడు. మరి ఏసావు పెళ్లి ఎలా చేయాలి? తండ్రిగా తన బాధ్యత. నా పాయింట్ అర్థమవుతుందా? నీకు కనారీలు ఎవరు వద్దనే కదా, రైట్? ఇదే మాటను చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నాం 28వ అధ్యాయము మొదటి వచనం. మరి అదే 34వ వచనంలో ఏమైంది? నా మాట అర్థమవుతుందా? 28వ అధ్యాయం మొదటి వచనం దగ్గరకు వచ్చేటప్పటికి యాకోబు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటున్నాడు తండ్రి? నువ్వు కనాను కుమార్తెలు ఎవరిని ఇటు కనాను కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకోదు అన్నట్టు. ఏసావుకి ఆయన చెల్లె పెళ్ళి. నీకేమో చక్కగా అబ్రహాము పెళ్లి చేస్తాడా? మరి తండ్రిగా నీ బుద్ధి ఉండాలి కదా, నీకు జ్ఞానం ఉండాలి కదా, నీ బాధ్యత నీకు ఉండాలి కదా. ఏం చేశాడు ఏసాకు? ఆయన పెళ్లి చేయలే. ఏసావు ఏం చేశాడు? ప్రియమైన కుమారుడే కదా, అల్లారు గారాభంగా పెంచుకున్నాడు కదా. ఏసావు ఎవరి తరపున ఇప్పుడు ఉన్నవాడు? తండ్రి తరపున. యాకోబు ఎవరి తరపున ఉన్నవాడు? తల్లి తరపున. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని రోజులు నన్ను సంకరేసుకుని తిప్పావు కదా నాన్న, నేను నీకు ఇష్టమైన కొడుకుని కదా, నువ్వు పెళ్లి చేస్తేనే కానీ పెళ్లి చేసుకుని అనలే. అంత గారాబం చేసి అంత పెంచుకుంటే నువ్వు చేస్తేంది నా చూపితేంది అనుకున్నాడు. కనానీలో ఉన్నవారిని పెళ్లి చేసుకున్నాడు. ఏదైతే దేవుడు ఖచ్చితంగా కనానీయులతో వివాహం చేసుకోకూడదని ఖండితంగా చెప్పాడో, ఏదైతే రూల్ని దేవుడు క్లియర్గా చాలా ఇన్స్ట్రక్షన్గా చెప్పేశాడో, మన జాగ్రత్త అర్థం చేసుకోండి. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఇస్సాకు చక్కగా తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చి ఉంటే దేవుడు చేసిన వాగ్దానం, చిన్నవాడు పెద్దవాడికి బాస్ అయి ఉంటాడు, యజమానుడిగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్లో కూడా దేవుని వాగ్దానాన్ని నెరవేర్పులోకి తీసుకురావచ్చు. రెబెకా ఇస్సాకు చక్కగా ఇద్దరిని కూర్చోబెట్టి భార్యాభర్తలుగా, బాబు దేవుడు మాతో మాట్లాడిన విధానం ఇది, నువ్వు పెద్దవాడివే కానీ దేవుని ప్రణాళికలో నువ్వు తమ్ముడికి దాసుడిగా ఉండాలయ్యా, నువ్వు చిన్నవాడివే కానీ అన్న మీద ఆధిపత్యం నీదే ఉంటుందిరా అని చక్కగా వారికి రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, అరే బాబు ఇలా ఉండాలిరా మీరు అని టీచ్ చేస్తుంటే తల్లిదండ్రులుగా, అంతకుముందు నేను వీడి గురించి మాట్లాడుతూ వచ్చాను, క్షమాపణకై పెనుగులాట అని. అంత గందరగోళం జరిగి ఉండేది కాదేమో అన్నదమ్ముల మధ్యలో. నా మాట అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం చూసిన 27వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబుని దీవించేస్తాడో, ఆ విషయం కూడా ఒకసారి చూడండి. 41వ వచనం 27వ అధ్యాయం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపెట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. ఈ వాగ్దానం 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చేశాడు. ఏమని అంటే, నిన్ను బట్టి నాకు రావాల్సిన దీవెనలు కోల్పోయాను కాబట్టి నిన్ను ఎప్పటికైనా చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు, రైట్? అన్నయ్య తమ్ముడి విషయంలో. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లి ఏం చేసింది?
రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబుని పిలువనంపి అతనితో ఇట్లని, ఇదిగో నీ అన్నయ్యన ఏసావు నిన్ను చంపుదునని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి ఆహారంలో ఉన్న నాకు సహోదరుడాగు లాబాను యొద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటన్నిటిని మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను. ఒకనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునలేను అని. అమ్మ, తండ్రులారా, తల్లులారా, ఒక కుటుంబం కనిపిస్తూ ఉంది మనం చదువుతున్న ఈ అధ్యాయంలో. ఆత్మీయంగా చూస్తే దేవుని ప్రణాళికలో అబ్రహాము నుంచి రావాల్సిన ఇస్కరేణువులంత సంతానం రావడానికి ఆద్యుడు ఇస్సాకు. అంతేనా? అది రావడం ఆలస్యమవుతుందనే హాగరుతో ఇష్మాయిల్ని కూడా కనేశాడు. ఇప్పుడు ఇస్సాకు నుంచి రావాల్సిన సంతానము ఉండాల్సిన పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందో తెలుసా? విచిత్రమైన కుటుంబం కనిపిస్తుంది. చెదరిపోయిన కుటుంబం కనిపిస్తూ ఉంది. మీరు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను చూసే విధానంలో ఇస్సాకు ఈజ్ ద కల్ప్రిట్. ఎవరి మీద నేరం మోపాల్సి వస్తే అది ఇస్సాకుదే నేరం. ఏం తండ్రివయ్యా నువ్వు? పెద్దవాడు చిన్నవాడి మీద పగబట్టాడు, కూర్చోబెట్టి మాట్లాడావా? నీకున్న ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడావా? అది తండ్రికైనా తల్లికైనా వర్తిస్తుంది. తీసుకొచ్చి రాగానే పెళ్లి చేసుకున్నావు, ప్రేమించావు, అవునా? గర్భవతి అయింది, కొన్నాళ్ళు ఆవిడ పిల్లలు లేకుండా ఉండింది. ప్రార్థన చేసావు. ప్రార్థన చేసింది ఇస్సాకే. ఆయన ప్రార్థన చేశాడు, గర్భఫలం తెరిచాడు, పిల్లల్ని ఇచ్చాడు, కవలను ఇచ్చాడు. గర్భఫలం నడుస్తూ ఉండగానే దేవుడు వాగ్దానం చేశాడు. ప్రేమించిన భార్యతో ఎందుకు మాట్లాడలే? దేవుని ప్రణాళిక ఎందుకు అర్థం కాలే? సడన్గా దేవుని ప్రణాళికలో ఉన్న యాకోబుని ఆశ్రయించడం అనేసి ఏసావుని ఆశ్రయించడం ఎందుకు పూనుకున్నావు? ఎందుకంటే దారుణమైన ఇంకో విషయం చెప్తాను, అది చూడండి ఒకసారి. మీరు చదివారు, నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. 27వ అధ్యాయము 4వ వచనం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. తండ్రే కదా, ఆశీర్వదించడానికి నీకు మళ్ళీ భోజనం పెట్టాలా? ఆశీర్వదించడానికి నీకు మళ్ళీ భోజనం పెట్టాలా? అధికారం పొందుకున్నావు కదా దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించడానికి. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. అబ్రహాం చేసిన వాగ్దానం ఇస్సాకు పొందుకున్నాడు. ఆ వాగ్దానంలో ఉన్నవాడివి నువ్వు. ఇస్సాకునో యాకోబునో ఎవరినో ఒకరు నువ్వు ఆశీర్వదించాలని పూనుకున్నప్పుడు చక్కగా ఇద్దరిని కుమారుని పిలిచి, అయ్యా నాకున్న విధానంలో ఒకరినే నేను ఆశీర్వదించగలుగుతాను, పెద్దవాడు వీడు కాబట్టి నేను వాడిని ఆశీర్వదిస్తున్నాను అంటే కుటుంబం కట్టబడేదా కోల్చబడేదా? గట్టిగా కట్టబడి. ఇప్పుడు ఎవరు చేసిన తప్పు వల్ల తమ్ముడు మామ ఊర్లో దాక్కున్నాడు? ఎవరు చేసిన తప్పు వల్ల అన్న వేరే దేశంలో స్థిరపడి తమ్ముడి మీద పగతో రగిలిపోతున్నాడు? ఎవరు చేసిన తప్పు వల్ల తన చుట్టూన ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్న కొడుకుని 27వ అధ్యాయంలో పంపించేస్తే రెబెకా మళ్ళీ చూడలేదు. ఆవిడ తన కొడుకుని మళ్ళీ చూడలేదు. ఎవరు తప్పు? హ్యాపీ ఫాదర్స్ డే. ఎవరు తప్పు? తండ్రిగా నీ బాధ్యత కాదా? నువ్వు బ్రతుకుంది దేనికోసం?
తొడకని చేపెట్టించుకుని ఆశీర్వదించడానికైనా? అందుకే బ్రతుకున్నావా? బ్రతుకుంది దేనికోసం? చక్కగా భోజనాలు సిద్ధపరిచి తినడానుకున్నావా? తన జీవితంలో తన చేయవలసిన బాధ్యతని ఇస్సాకు చక్కగా నెరవేర్చి ఉంటే, ఏసావు యాకోబులు దేవుడు చేసిన వాగ్దాన ప్రకారంగానే జీవించేవాళ్ళు, కానీ కలిసి ఉండేవాళ్ళు. ఈ విడిపోవడం ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో మనం చూసాం. ఎదోముడు అవుతాడు అన్న, ఆ ఎదోమీయులకి ఇజ్రాయెల్ జనాంగానికి పడదు, ఇద్దరు శత్రు దేశాలు అవుతారు, వారు వీళ్ళ మీదకి రానివ్వరు. ఈ ఎదోమిడిగా వచ్చిన వారే హేరోదు. నేను ఆ రోజు మీకు మాట్లాడాను, ఇజ్రాయెల్ దేవుడు రాజుగా ఎవరు ఉండదగను. హేరోదు ఎక్కడి నుంచి వస్తాడు? ఎదోమిడి నుంచి వస్తాడు. ఈ వైరు ఎక్కడికి దాకా పోయింది? యేసుక్రీస్తు ప్రభువారు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తోటి ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేసి దాకా పోయింది. ఎవరిది తప్పు? తండ్రి తప్పు. తండ్రి తన కర్తవ్యాన్ని సరిగ్గా నెరవేర్చకపోతే, తన చేయవలసిన బాధ్యతని చక్కగా చెయ్యకపోతే, తనకొస్తున్న కొన్ని సౌలభ్యాలను బట్టో, తనకొస్తున్న కొన్ని విషయాలను బట్టో ఒకరి పక్షాన మాట్లాడడం ప్రారంభిస్తే, తల్లికి నచ్చిన వాడిని తల్లి ఏరుకుని, తండ్రికి నచ్చిన వాడిని తండ్రి ఏరుకుంటే కుటుంబం మధ్యలో గోడ వస్తుంది. వీడికి ఏదన్నా కావాలంటే డైరెక్ట్గా నాన్న దగ్గరికి పోతాడు, సంపాదించుకుంటాడు. వీడికి ఏదైనా కావాలంటే అమ్మ దగ్గర నుంచి రికమెండేషన్ మీద నాన్న దగ్గర రావాలి. మా జాతి అర్థం చేసుకోండి. తల్లులారా, పిల్లల్ని పంచుకోకండి. పిల్లల్ని నాన్న దగ్గర పోకుండా ఆపకండి. వాడికి ఏదైనా కావాలంటే పో, మీ నాన్న అడుగు నేర్పించండి. మీకు ఎమోషనల్గా కావాలి, కరెక్టే, మీ దగ్గర అట్టే పెట్టుకోకండి. తల్లికి నచ్చినట్టుగా యాకోబుని తల్లి పెంచుకుంది, తండ్రికి నచ్చినట్టుగా యాసావుని తండ్రి పెంచుకున్నాడు. ఏమైంది చివరికి? ఏమైందో చూసి మనం రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ వచనం చూస్తారా? ఆయన చనిపోతాడు. చనిపోయినప్పుడు ఇస్సాకు చనిపోయిన సంఘటన ఒకసారి చూస్తారా? సరే, నేను అది రిఫరెన్స్ మిస్ అయ్యాను. ఇద్దరు కలిసి, అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి తండ్రిని సమాధి చేస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే, తన జీవిత కాలంలో ఇద్దరు కొడుకుల్ని కలిపే ప్రయత్నం ఇస్సాకు చేశాడా? నా ప్రశ్న అది అడగాలనుకుంటున్నా. ఇస్సాకుని కలిస్తే ఒకవేళ అవకాశం ఉంటే ఏమైందా నీకు? ఎందుకు అట్లా చేస్తావు? నీ కడుపును పుట్టిన పిల్లలే కదా ఇద్దరు. ఎందుకు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేకపోయావు? మన అంతకుముందు చూసిన 28వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబుని పిలిచి మాట్లాడతాడు. మీ జాగ్రత్త అర్థం చేసుకోండి తల్లులారా. ఇస్సాకు అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు యాకోబుని పిలిచి, ఒకసారి చూస్తారు 28వ అధ్యాయం మొదటి వచనం.
నీవు కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకొనకూడదు. ఉమ్, నీవు లేచి పదనారములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బేతూయేలు ఇంటికి వెళ్ళి ఉమ్. అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, రైట్, ఇక్కడ చాలా బాధ్యతగా కనిపిస్తున్నాడు కదా ఇస్సాకు. అట్లీస్ట్ ఏసావు విషయంలో ఏం చేయలేకపోయాడు, కనీసం చిన్న కుమారుడు విషయంలో ఇన్ని సంవత్సరాలు ఆయన్ని ప్రేమించలేదు, ఆయన నా కుమారుడే అన్నట్టుగా చూడలేదు. మార్పు వచ్చింది అనుకుంటారేమో, మార్పు ఏం రాలే. ఏం జరిగిందో సో చూడండి, తల్లులేరా జాగ్రత్త వినండి. సర్వశక్తి గల 46వ వచనం, 27వ అధ్యాయం 46వ వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో, తల్లి చక్కగా కీయడం ప్రారంభించింది. భార్య తను చేయాలనుకున్న పనిని భర్త ద్వారా చాలా చక్కగా జరిగించుకుంటుంది. మాట్లాడుతుంది స్వరం ఏసావుది అన్నట్టుగా కనిపిస్తుంది కదా మనకి, రైట్. ఇక్కడ మాట్లాడుతూ ఉంది యాకోబే, సారీ ఇస్సాకే, కానీ స్వరం ఎవరిది? రిబ్కాది. ఏది? 28వ అధ్యాయం 1వ వచనం. ఎవరిది స్వరం? రిబ్కాది. ఏం చేసింది చూడండి రిబ్కా, 46వ వచనం. హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఏసావుకి పెళ్లి అయిపోయింది కదా, ఎవరిని చేసుకున్నారు? హేతు కుమార్తెలు చేసుకున్నాడు కదా. నా కోడలతో నా సత్య సావు వచ్చిందండి. ఏం కోడలలో? ఒకళ్ళని తెచ్చుకున్నాడు ఆయన ఏసావు, ఇద్దరిని తెచ్చుకున్నాడు ఒకే రోజు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఏం కోడలు అండి వాళ్ళు అసలు? కనీసం నాకు టీ ఇవ్వరు, తిన్నావా లేదని కూడా అడగరు. చూసే నిజంగా జరిగిందో తెలియదు. మొత్తాన్ని ఇక్కడ మటుకు స్టార్ట్ చేసింది. ఏమంటుంది? భర్త దగ్గరికి వచ్చింది, అన్నీ ఏయో స్టార్ట్ చేసి ఉంటుంది మాట్లాడడం. ఫస్ట్ ఎలా ఉన్నారు స్టార్ట్ చేసి ఉంటుంది, చివరికి మొత్తానికి మీరు గమనించి ఉంటారు ఇళ్లలో చూడండి, ఏదన్నా ఒక పని జరిగించాలనుకోండి డైరెక్ట్గా మన చెవిలో పడదు. ఆ గిన్నెలు తోముతున్న ప్రాసెస్లు గిన్నెలు పడిపోతూ ఉంటాయి. ఏం గిన్నెలో ఏంటో ఈ మాటనో నా కోడలాగా, ఏం డోర్లో ఏంటో ఈ మాటనో నా కొడుకులాగా. చెప్పాలనుకున్న విషయం ఏదన్నా ఉంటే వస్తువుల ద్వారా కుక్కలను పెట్టుకునో నక్కలను పెట్టుకునో, ఎప్పుడు జరగలేదా? షూట్గా చెప్పరు. ఒక స్ట్రాటజీ ఉంటుంది భార్యలకు, తల్లులకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ఈ ఎన్ఐ వాళ్ళు ఉంటారు కదా, టెర్రరిస్టులు పట్టుకునే వాళ్ళు, దేశానికి ముప్పు చేసేవాళ్ళు, ప్రమాదం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం కూడా చాలా ఈజీ. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాదు. అందరు ఇక్కడే ఉన్నారా? సో ప్రణాళిక స్టార్ట్ చేసింది రెబెకా గారు చక్కగా, నెమ్మదిగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిప్పడానికి ప్రయాణం స్టార్ట్ చేసి మొత్తానికి ఒక డైరెక్షన్ దగ్గరికి వచ్చింది. ఏమని? నా కొడుకుకి యాకోబుకి ప్రమాదం ఉంది ఏసావు వల్ల, కాబట్టి ఇద్దరిని దగ్గరలో ఉంచొద్దు, దూరం పంపించే అని చెప్పట్లే. ఏమో స్టార్ట్ చేసింది? బయట నుంచి వచ్చినాడు కదా, ఏసావుని ఏమనంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. యాకోబుని ఏమనంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవరు తెరగ దొరుకుతారు? అసలు విషయం ఏంటి? యాకోబుకి సేఫ్టీ లేదు, పంపించే అని చెప్పాలి. ఇప్పుడు ఎవరిని తిట్టడం స్టార్ట్ చేసింది? మంచి తల్లి, మంచి అత్తగారు. మన మాటలు అర్థమవుతున్నాయా? హేతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకొని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను. జీవితం వేస్ట్. ఇంకా ఆల్రెడీ ఏసావుకి ఇద్దరు కోడలు తెచ్చాడు, వాళ్ళతోనే చేస్తున్నాను. యాకోబు కూడా ఈ దేశంలో ఉన్నవారిని ఎవరిని తీసుకొచ్చావు అనుకో, ఇక నా వల్ల కాదు. తెగేసి చెప్పింది, ఇదిగో నేను నీతో ఉండాలనుకుంటే ఏసావుకి మా తరపున వాళ్ళతో పెళ్లి చేయి, మా తరపున వాళ్ళతో, మా యాకోబుకి చెప్పింది. ఇప్పుడు ఇసాకు ఏం చేశాడు? కొన్నిసార్లు తండ్రులు, కొన్నిసార్లు భర్తలు
పిచ్చి అమాయకులు, ఏం తెలవదు వాళ్ళకి. ఇచ్చిన కీ అంతటికి ఉన్న కారణం తెలియదు. పొద్దున్నే లేచిన వెంటనే ఒక డైలాగ్ పడింది, మధ్యాహ్నం తినేటప్పుడు ఇంకో డైలాగ్ పడుతుంది, పడుకునేటప్పుడు ఇంకో డైలాగ్ పడుతుంది. ఇట్లా 4-5 సార్లు ఒకే విషయం గురించి పడితే ఓహో ఇదే చేయాలేమో అని ఫిక్స్ అవుతాడు. యాకోబుకి ఎన్నిసార్లు, సారీ ఇస్సాకు ఎన్నిసార్లు చెప్పిందో తెలియదు కానీ ఫిక్స్ అయిపోయాడు పాపం. ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఏమని? ఆ? ఆ, యాకోబుకి ఇక్కడ వద్దు, ఆడ పంపించేద్దాం అని ఫిక్స్ అయిపోయి పిలిచి పాపం. అదే చెప్తున్నా కదా, బాడీ ఏమో ఇసాకుదే, మైండ్ ఎవరిది? రెబెకా. మాస్టర్ ప్లాన్ అంతా ఎవరిది? రెబెకా. తండ్రులారా, అయ్యా కొంచెం తెలివిగా ఉండండి అయ్యా. నా పాయింట్ అదే. ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అండర్స్టాండింగ్ చక్కగా ఉంటే భార్య స్కెచ్ లేవసం అవసరం లేదు కదా, స్కీమ్ లేసిన అవసరం లేదు కదా, దాచి సగం చెప్పాల్సిన అవసరం లేదు కదా, డొంక తిరుగుల విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. చక్కగా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటుంది. అది మిస్ అవుతుంది కాబట్టే ఇంత జరుగుతాం. అమ్మ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటాం. ఇస్సాకు జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవితంలో తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతని నెరవేర్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక 5 నిమిషాల్లో నేను ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, ఎక్కువ మాట్లాడను, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 6 నుంచి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. అతడు ఉమ్, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఉమ్, అయితే యెహోవా ఉమ్, సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఉమ్, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఉమ్, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. ఉమ్, నేను అతని త్రోసివేసి ఉన్నాను. ఉమ్, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఉమ్, యెషయి అబినాదాబును పిలిచి ఉమ్, సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు, ఉమ్, యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. ఉమ్. అప్పుడు అమ్మా, ఒక నిమిషం. ఇప్పుడు రెండో వ్యక్తి ఎవరో మీరు ఊహించారా? మొదటి వ్యక్తి ఎవరిని చూసాము? ఇస్సాకుని చూసాం. తండ్రిగా ఎన్ని మార్కులు వేస్తారు మీరు ఆలోచించుకోండి. తండ్రిగా మీరు ఎన్ని మార్కులు వేసుకుంటే మీరు ఆలోచించుకోండి. భార్యగా మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. పిల్లలుగా మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. రెండో వ్యక్తి ఎవరిని చూస్తున్నాం? దావీదును చూస్తున్నాం. దావీదు విషయంలో జాగ్రత్త చేసుకోండి. దావీదు భయంకరమైన వీరుడు, నో డౌట్. ఆయన యుద్ధం చేస్తే జనాలు పాటలు పాడుతూ ఉన్నారు. ఏమని? సౌలు వేల కొలది, దావీదు. యుద్ధంలో చాలా చాలా నేర్పు కలిగిన వాడు దావీదు. 150 కీర్తనల్లో సగం కంటే ఎక్కువ రాశాడు దావీదు. దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో నేర్పించింది ఎవరు మనకి? దావీదు. దేవుడు మనసాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు అసలు తెలియలేదు మనకు, డాన్స్ చేస్తున్నట్టు కూడా నాట్యం ఆడుతూ దేవుని ఆరాధించాం. దేవుని మందిరాన్ని కట్టడానికి సమకూర్చవలసిన దాన్ని అంతటిని సమకూర్చి పెట్టాడు. దేవుడు, బాబు వద్దురనైనా, నువ్వు కట్టొద్దు, నీ చేతుల్లో రక్తం ఉంది, నీ కొడుకైన సొలొమోనుతో కట్టించుకుంటాను అన్నాడు. రైట్? జరిగించాల్సినంతా జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలోకి మరలా చివరిదైన ప్రయాణంలో తిరిగి వస్తా ఉన్నప్పుడు దావీదు కుమారునికి ఎవరి పేరుని బట్టి వాళ్ళు స్తుతి చేస్తున్నారు? దావీదు. జాగ్రత్త అర్థం చేసుకోండి. దావీదుకు సంబంధించినంత వరకు దావీదు గొప్ప రాజు, నో డౌట్. దావీదుకి దేవుడు ఇచ్చిన కితాబ్ ఏంటి? ఏమని ఇచ్చాడు? నా హృదయానుసారుడు అండి దావీదు. అమ్మ వింటున్నారా? చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి దావీదు విషయంలో. కానీ కుటుంబం,
చల్లా చెదిరైపోయింది. తండ్రిగా అట్టర్లీ ఫెయిల్డ్. రాజుగా దావీదుకి 100కు 100 మార్కులు పడతాయి, తండ్రిగా దావీదుకి 0. జాగ్రత్త అర్థం చేసుకోండి ప్లీజ్, తండ్రులారా, కాబోయే తండ్రులారా. జీవితంలో సక్సెస్ అనేది ఎంత సంపాదించావు అనే దాన్ని బట్టి మాత్రమే కాదు. కొడుకులకి ఎంత సంపాదించి పెట్టావు, కూతుర్లకి ఎంత సమకూర్చి పెట్టావు, ఎంత ఘనంగా పెళ్లి చేసావు, ఎంత మర్యాదగా పిల్లల్ని పెంచావు మాత్రమే కాదు. ఆత్మీయ విధానంలో నీ కూతుర్ని కొడుకుని ఎంత చక్కగా దేవునిలో నడిపించావు, అది ఛాలెంజ్. యెహోషువ తను చనిపోవడానికి సమయం దగ్గర పడుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఏమంటాడు యెహోషువ? నేనును మా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఎవరిని సేవిస్తారో. తండ్రిగా కుటుంబం మీద ఉన్న యజమానుడిగా డిక్లరేషన్ చేశాడు యెహోషువ. ఏమంటాడు ఆయన? నేను మాత్రమే కాదు సార్, నా భార్యని అడిగి చెప్తా అంటలేడు. నా భార్య మాత్రమే కాదు సార్, ఏమోనండి పిల్లల విషయం మనకేం తెలుస్తుంది, ఎలా వాళ్ళు పెద్ద అయినది ఏమవుతారో ఏమో అంటలేడు. యజమానుడిగా తన బాధ్యత తీసుకున్నాడు. ఏమని అంటే, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అంతా ఎవరిని ఆరాధిస్తాం? తండ్రిగా అదే చేస్తున్నావా? నేను వస్తానండి, రామంటే రాదు, నేను చెప్తానండి లెగమంటే లెగదు. అది నేర్పిస్తున్నాడు యెహోషువ మనకి. తండ్రిగా తనకున్న బాధ్యత ఏంటి అంటే యెహోషువకి, నేను, నా కుమారులు, నా భార్య, నా కుటుంబం అంతా ఎవరిని సేవిస్తాం? ఫాదర్స్ డే రోజు దయచేసి అర్థం చేసుకోండి, తల్లులైనా తండ్రులైనా. హ్యాపీ ఫాదర్స్ డే అని మెసేజ్ మీ ఫోన్లో వస్తూ ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే, నేనును, నా ఇంటి వారు, నా పిల్లలు అందరము యెహోవాను సేవిస్తాం. ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి సమూయేలు వచ్చాడు. వాగ్దానం దేవుడు పంపించగా అభిషేకం చేయడానికి వచ్చాడు. రైట్, నేను క్లోజ్ చేస్తాను, ఎక్కువ టైం తీసుకోను. 16వ అధ్యాయం ప్రకారం ఏం జరుగుతూ ఉంది? 9వ వచనం. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు, యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. ఎంతమంది యెషయి కుమారులు? ఎంతమంది కుమారులు? యెషయికి ఎంతమంది కుమారులు? మీరు చదివిన వాక్యం ప్రకారం ఎంతమంది కనిపిస్తుంది? 7 కుమారులు వచ్చేసారు కదా, అయిపోయింది. గుడ్, మంచి ఫాదర్ యెషయా. ఉన్న 7 కొడుకుల్ని తీసుకొచ్చి సమూయేలు ముందు నుంచోబెట్టాడు. సమూయేలు ఏమన్నాడు మరి? 10వ వచనం ప్రకారం సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి. అదేంటి, దావీదుని కోరుకున్నాడు కదా. దావీదు కౌంట్లోనే లేడు. 11వ వచనంలో వస్తాడు దావీదు. నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చి వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా. చాలు. ఎంతమంది కుమారులు యెషయికి? 8 మంది. 10వ వచనం ప్రకారం ఏం చెప్పాడు? 7. ఎన్నదగిన వాళ్ళు 7. పని చేసేవాళ్ళు 7. నేను చెప్పుకోవడానికి ఉన్నవాళ్ళు 7. 7 నుంచోబెట్టాడు. సమూయేలు ఏమన్నాడు? సార్ ఇంతేనా కౌంట్, ఇంకెవరు ఉన్నారంటే, ఉన్నాడులేండి, వీళ్ళంతా లెక్కలోకి రాడు, ఆడు చివరిగా పుట్టినాడు. 7 నుంచోబెట్టినాడు. మొదటి వాడు ఈ పని చేస్తున్నాడు, 2వ వాడు ఈ పని అని చెప్పాడా? చెప్పలే. 8వ వాడి దగ్గరికి వచ్చేటప్పటికి యెషయా ఏం చేస్తున్నాడు? అది లెక్కలో పెట్టలేదు,
పిలవమన్నప్పుడు పిలిపించాడు, 7 ముందు పెట్టాడు. అందరినీ పరిశీలనగా చూస్తున్నాడు సమయాలు. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అంటున్నాడు. తండ్రిగా తను ఏం చేస్తున్నాడు? ద బెస్ట్ అనుకున్నవాడు ముందు పెడుతున్నాడు. ఇజ్రాయెల్ జనాంగం మీద రాజుగా అంటే, అభిషేకించబడేవాళ్ళు అంటే నా కొడుకుల్లో వీళ్ళే సార్, నేను గర్వంగా కాళ్ళు ఎగరేసుకుని నా కొడుకుడు అని చెప్పుకోగలిగిన వాళ్ళందరూ వీళ్ళే, వాళ్ళందరినీ నుంచోబెట్టాడు. వాళ్ళందరి విషయంలో దేవుడు ఏమన్నాడు? నో అన్నాడు. అయ్యా వీళ్ళైనా ఇంకా కొడుకులు ఉన్నారా అంటే, ఉన్నాడు సార్, ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆడు గురించి ఎందుకులేండి, ఇప్పుడు అడగకుండానే మాట చెప్తున్నాడు. ఏమని అంటే, గొర్రెలు కాసుకుంటాడు సార్. ఇంకో రకంగా యెషయా ఏం చెప్తున్నాడంటే, అంత గొప్పోడేం కాదండి, ఏం పని రాదాడికి, అంత స్కిల్ ఉన్నాడేం కాదు. నా పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా మిలిటరీలో పనిచేస్తారు, సౌల్ దగ్గర రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. వాళ్ళు యుద్ధ వీరులు వాళ్ళందరూ. వీడు అదే తండ్రులారా జాగ్రత్త అర్థం చేసుకో. దావీదుకున్న బాల్యంలో ఎటువంటి పరిస్థితుల్లోంచి వెళ్ళాడంటే, అదే విషయాన్ని కీర్తనలో కూడా మాట్లాడతాడు దావీదు. నా తండ్రి నన్ను విడిచాను, నా తల్లి నన్ను విడిచాను అని మాట్లాడతాడు. ఎంత బాధాకరమైన జీవితాన్ని బహుశా దావీదు గడుపుంటాడంటే, అన్నలందరి లెక్కలో దావీదు నేస్తలేడు తండ్రి. తండ్రి ఒక గీత గీసి పెట్టాడు. ఇస్సాకు ఎలాగైతే ఇద్దరు కొడుకుల మధ్యలో ఒక గీత గీసి పెట్టాడో, పెద్దవాడు నావాడు, చిన్నవాడు నా భార్యవాడు అని అలా గీసి పెట్టాడు. యెషయా కూడా ఏం చేశాడు? ఒక గీత గీసి పెట్టాడు. 7 పనికొచ్చేవాళ్ళు, 8వ పనికిరానాడు, ఏమి చేతకానాడు. వాడికి తెలిసిందంతా ఏంటి అంటే, ఆ కొండల మీదకి మేకలు తీసుకెళ్ళి గొర్రెలు కాసుకుంటాడు. తండ్రులారా, పిల్లల విషయంలో ఏ రోజునైనా నోరు జారి పనికిరావరా నువ్వు అన్నారు అంటే గోడ కడుతున్నావు, జాగ్రత్త. యెషయా బహుశా అదే చేశాడు. అడగకపోయినా గొర్రెలు కాసుకుంటూ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వాడికి అంతకుమించి ఏమి రాదు సార్. ఏంటి మీరు రాజు గురించి మాట్లాడుతూ వచ్చి ఈ పనికిరాని పని చేసుకున్నవాడు, ఎందుకు పనికిరావురా నువ్వు, ఏం ప్రయోజనం నీ వల్ల, వేస్ట్ నువ్వు అసలుకి. తండ్రే కొడుకు విషయంలో అలా మాట్లాడితే కొడుకు ఎక్కడికి పోవాలి? ఎవరో చెప్పుకోవాలి? ఎవరు ఆదరించాలి? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన క్లోజ్ చేస్తాను. మీ అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు, పంపిస్తాడా? అప్పాలు చేసి పంపిస్తాడు. పోయినప్పుడు అన్న ఏమంటాడు? ఎందుకు వచ్చినారో బాబు నువ్వు, మీకు గుర్తుందా? తండ్రి మాత్రమే కాదు, చిన్న కొడుకుని మావాడు కాదన్నట్టుగా పక్కన దోసాడు. అన్నలు కూడా దావీదుని పో పక్క పో అని దోస్తారు. అటువంటి పరిస్థితులు పెరిగాడు. కానీ గొలియాతుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చేటప్పటికి జాగ్రత్త అర్థం చేసుకోండి, ఒంటరిగా తన దేవునితో గడిపిన రోజుల్లోంచి, నేర్చుకున్న విషయాల్లోంచి, జీవం కలిగిన యెహోవా తరపున యుద్ధం చేయడానికి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని పోతాడు దావీదు యుద్ధానికి దావీదు పోవడానికి గల ప్రధాన కారణం తనకు ఒడిసి తిప్పడం వచ్చని కాదు, గొలియాతుని చూస్తే ముచ్చటేసి కాదు, వీరుని అనిపించుకుందామని కాదు. ఎందుకు యుద్ధానికి పోయాడు అంటే, జీవం కలిగిన నా దేవుణ్ణి దూషించడానికి వీడేవాడు అసలు. దావీదు యుద్ధానికి పోయింది దేవుని తరపు. చాలా మంచి విషయాలు ఉన్నాయి దావీదులో. కానీ దావీదులో ఉన్న ఫెయిల్డ్ ఫాదర్ నేను ఎందుకన్నాను అంటే, తన కూతురు జీవితం నాశనమైనప్పుడు ఏ రోజున కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని అమ్మా ఎలా ఉన్నావు మాట్లాడలే.
తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన వరుసకి అన్నయ్య వాడిని ఏ రోజున దండించలే. తన కూతురి విషయంలో తప్పు చేసిన వాడిని అబ్షలోం చంపేస్తే అబ్షలోం మీద పగబెట్టుకున్నాడు దావీదు. దేశంలోంచి బయటకు తోస్తాడు అబ్షలోంని. మరలా యెరూషలేము తీసుకొచ్చుకున్నాడు. తన కళ్ళ ముందే పెట్టుకున్నాడు కానీ 2 సంవత్సరాల పాటు మాట్లాడలేదు దావీదు అబ్షలోంతో. పరిస్థితులు ఎలా చీలికిపోయాయంటే అబ్షలోము తనకు తానుగానే పట్టాభిషేకం చేసుకున్నాడు రాజునని. చివరికి పరిస్థితి ఏమైంది అంటే కీర్తన 3వ అధ్యాయం చదివితే ఒకసారి తీస్తారా? పైన ఈ విషయం రాసి ఉంటుంది. కీర్తన 3వ అధ్యాయం. పోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. తన కొడుకే అబ్షలోము. ఎవరు? అబ్షలోము ఎవరమ్మా? దావీదు కొడుకు. 3వ కీర్తన ఎందుకు రాస్తున్నాడంట? పారిపోతున్నాడు. అబ్షలోము తన చెల్లి విషయంలో తన సొంత చెల్లి తమారు, ఆ చెల్లి విషయంలో తప్పు చేసిన వాడిని చంపేస్తాడు. దావీదు దగ్గర చేర్చుకోవాలి అబ్షలోముని. కూతురు విషయం నాశనం అయింది, కూతురుతో మాట్లాడలే. తప్పు చేసిన వాడిని శిక్షించలే. చెల్లి విషయంలో బాధపడిగి వాడిని చంపడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నప్పుడు ఏ రోజున అబ్షలోముతో మాట్లాడలే. కళ్ళ ముందే పెట్టుకున్నాడు కానీ 2 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఉండిపోయాడు. పరిస్థితి ఎంతగా దిగజారిపోయింది అంటే దేశం మొత్తం దావీదు రాజు గొప్పవాడు అని పొగుడుతూ ఉంటే కొడుకు కత్తి పట్టుకుని తండ్రిని చంపడానికి వెనకాల బయలుదేరాడు. నేను క్లోజ్ చేస్తున్నా. అయ్యా, తండ్రులారా, తల్లులారా, విశ్వాస జీవితం చాలా చాలా గొప్పది, మంచిది. ఆత్మీయ జీవితం చాలా మంచిది. పరిచర్య చాలా అవసరం. వీటన్నిటితో పాటు కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడం కూడా అవసరం. ఒకవేళ ఇస్సాకును మన కళ్ళ ముందు నుంచోబెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అంటే సిగ్గుపడతాడు. దావీదుని ఇక్కడ నుంచోబెట్టి సార్ హ్యాపీ ఫాదర్స్ డే సార్ అంటే నేను ఏ కొడుకు విషయంలో న్యాయం చేశానని, ఏ కూతురు విషయంలో నేను చక్కగా ఉన్నానని? దావీదు రాజుగా నేను గొప్పవాడిని, దేవుని కీర్తించే విషయంలో నేను గొప్పవాడిని, ఇజ్రాయెల్ జనాంగం అంతటిని నడిపించిన వాళ్ళు నేను గొప్పవాడిని, నా కుటుంబాన్ని నడిపించే విషయంలో అట్టర్లీ ఫెయిల్డ్. దేవుని చేత వాగ్దానం చేయబడిన వాడిగా ఉన్న సొలొమోను కూడా దేవుని పక్షాన నిలబడలేదు. దావీదు ఎంతగా తండ్రిగా ఫెయిల్ అయ్యాడు అంటే చక్కటి పరిపాలన ఇచ్చాడు. తన తర్వాత వచ్చిన సొలొమోను ద్వారా ఇజ్రాయెల్ దేశము 2గా చీలిపోయింది. ఇజ్రాయెల్ దేశం 2గా చీలిపోవడానికి ప్రధాన కారకుడు ద ఫెయిల్డ్ ఫాదర్ ఇన్ డేవిడ్. తండ్రిగా విఫలమైన దావీదు తన తండ్రి కర్తవ్యాన్ని, తన తండ్రి బాధ్యతని చక్కగా దావీదు నెరవేర్చి ఉంటే ఇజ్రాయెల్ చరిత్ర వేరుగా ఉండేదేమో. ఒకసారి పరిశీలన చేసుకుందాం. తల్లిగా మన బాధ్యతని ఎలా నెరవేరుస్తున్నాం పిల్లల విషయాల్లో, తండ్రిగా నా బాధ్యతని ఎలా నెరవేరుస్తా ఉన్నా నా పిల్లల విషయాల్లో, నా కుటుంబాన్ని యెహోషువ మాదిరిగా నేనును నా ఇంటి వారు అందరము యెహోవాను సేవించదాం అనే కట్టుబడిలో నేను తీసుకురాగలుగుతున్నానా? పిల్లల మధ్యలో డిఫరెన్సెస్ లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతున్నానా? నేను ఒక మాట చెప్తే నా భార్య ఒక మాట చెప్పే పరిస్థితిలో నా కుటుంబం ఉందా? ఒక పని జరిగించుకోవాలంటే నానైతే నో చెప్తాడు, అమ్మ అయితే ఎస్ చెప్తుంది అని పోయే పరిస్థితి ఉందా? జాగ్రత్త అర్థం చేసుకోండి.
పిల్లలకి అభిప్రాయం వచ్చింది అంటే మీ కుటుంబం ఒకటిగా లేదు. నీది నీ కొడుకుతో కుటుంబం, మీ మీ హస్బెండ్ది ఇంకో కొడుకుది ఇంకొక కుటుంబం. నా అండర్స్టాండింగ్లో చేసి అర్థం చేసుకోండి, నేను చదివిన విధానంలో ఇస్సాకు రెబెకా విడాకులు తీసుకున్నట్టే. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, కానీ ఎమోషనల్గా దేవర్ డివోర్స్డ్. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. తల్లికి తోచినట్టు తల్లి చేస్తుంది, తండ్రికి తోచినట్టు తండ్రి చేస్తాడు. కుటుంబాల్లో అలాగుంటే పిల్లలు మీ బలహీనతను వాడుకుంటారు. నీకు చెప్పాల్సిన విషయాలు మాత్రమే నీకు చెప్తారు, తండ్రికి చెప్పాల్సిన విషయాలు మాత్రమే తండ్రికి చెప్తారు. అదేంట్రా నాకు చెప్పలేదు అంటే, నాన్న చెప్పినాగా అంటది. పిల్లలకి ఎప్పుడైతే నువ్వు వేరు మీ నాన్న వేరు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందో కుటుంబం విడిపోయినట్లే. తండ్రిగా నీ బాధ్యత ఏంటి అంటే, నువ్వు తీసుకునే నిర్ణయము నువ్వు నీ భార్య, వాళ్ళ తల్లిగా ఉన్న నీ భార్య కలిసి తీసుకున్న నిర్ణయం మనకు అర్థం కావాలి. మా నాన్న నిర్ణయం మా అమ్మ నిర్ణయాలు వేరు వేరు కాదు, ఒకటే, వీళ్ళు కలిసి ఆలోచిస్తారు అని వాళ్ళకి అర్థం కావాలి. తల్లిదండ్రులు ఎలా ఉంటారో నువ్వు చూపించాలి వాళ్ళకి. అది నీ ద్వారా జరగనప్పుడు ప్రపంచం రకరకాల పద్ధతుల్లో చూపిస్తుంది తండ్రి అంటే ఎలా ఉండాలో, తల్లి అంటే ఎలా ఉండాలో. ఒకసారి పరిశీలన చేసుకోండి. కలిసి ఉన్నారా, గోడలు కట్టుకున్నారా? పిల్లల్ని పంచుకుంటున్నారా, కలిసి పెంచుతున్నారా? పిల్లలు తల్లిని తండ్రిని వేరుగా చూడొద్దు. వారి తల్లిదండ్రులు, వారిని ఒకే రకంగా గౌరవించడం, ఒకే రకంగా వారిని హానర్ చేసుకోవడం నేర్చుకోవాలి. నువ్వు నేర్పించేటప్పుడు కూడా మీ నాన్న అంతేరా అని నేర్పించొద్దు. మన జీవితాలు ఎంత ఆత్మీయంగా ప్రార్థన చేసినా, ఎంత ఆత్మీయ విషయాలు నేర్చుకున్నా, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఫెయిల్ అయితే దెర్ ఇస్ నో యూస్. తండ్రిగా ఇక్కడున్న అందరి మీద, నా మీద ఆ బాధ్యత ఉంది. నా కుటుంబాన్ని కట్టుకోవాల్సింది నేనే. కడుతున్న తండ్రికి సపోర్ట్గా నివ్వాల్సింది తల్లిగా నేనే. కుటుంబాన్ని కడుతూ ఉన్న అమ్మా నాన్నలకి కొడుకుగా కూతురుగా నేను నిలబడాలి. అది జరిగినప్పుడు చక్కటి క్రైస్తవ కుటుంబాలు చూస్తాం, అవి ప్రపంచాన్ని కదిలించగలుగుతాయి. ప్రార్థన చేసుకుందాం.